అందరికీ నమస్కారం. స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే పల్నాడు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, సో అంటే ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో సో వీటిలో 33 స్థానాలు అసెంబ్లీ స్థానాలు నెక్స్ట్ కూడా రావచ్చు అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఇక టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఇలాగే ఉన్నట్టయితే వైనాట్ 175 ఏదైతే అన్నాడో ఆయన ఇంకా వైనాట్ 175 అంటే వై 175 అనమాట. ఎందుకు 175 కూడా రావు, 175లో ఒకటి కూడా రాదు అని ఇలాగా తయారవుతుంది. వైనాట్ 175 అనేది కాస్త ఏమైపోయింది 11కు పరిమితం అయిపోయాడు ఆయన. సో అప్పుడు నుంచి చెప్తున్నారు చాలా ఉన్నాయి, సొంత పార్టీ నాయకులే విమర్శలు. రీసెంట్ గా మరలా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి గారు స్వయం ఇండైరెక్ట్ గా కొన్ని అంశాలు ఒప్పుకున్నారు. ఎట్లా ఉంది, ఎలా జరిగింది, అలా జరిగింది అని. బట్ స్థానికంగా నాయకులు అనేవాడు అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ క్యాడర్ తీసుకుంటే కార్యకర్తలు, తర్వాత క్యాడర్ 3 నాయకులు, తర్వాత క్యాడర్ 2లో ఉన్న నాయకులు, తర్వాత ఫస్ట్ క్లాస్ నాయకులు ఇలా ఉంటాయి. అంటే మామూలుగా వార్డు మెంబర్లు, తర్వాత ఎంపీటీసీలు, తర్వాత జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మెయిన్ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు, ఇలా ఉంటది. సో ఈయన మొన్న రీసెంట్గా ఒక ఛానల్కి, నేషనల్ ఛానల్కి ఇంగ్లీష్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటాడంటే ఏదైతే అమరావతి క్యాపిటల్ ఉందో క్యాపిటల్కి వీళ్ళు 14 నుంచి 19 మధ్యలో యాక్సెప్టెన్స్ చేసినట్టుగా చేశాడు ఆయన, ఒప్పుకున్నాడు. ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న అప్పటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తే వెళ్ళలేదు. పైపెచ్చు ఏమిటి అమరావతి ఓకే అని అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఎలా తెలివైన నాయకుడు చేసే పని ఏంటి, సాదరంగా ఆహ్వానించినప్పుడు సాదరంగా వెళ్ళిపోయి బయటకు వచ్చిన తర్వాత పెదవి వేర్చారు. ఎయిర్పోర్ట్లో ఏం బాగాలే, కూటమి టీడీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, అసలు ప్రధాని వస్తే ఇదే ఎయిర్పోర్ట్లో ఇదే మర్యాదలు అన్నట్టు రివర్స్ గా వేయాలి. అది చేత కాక అక్కడికి వెళ్ళడానికి అవమానంగా ఫీల్ అయ్యి వెళ్ళలే. సరే 19లో గవర్నమెంట్ వచ్చింది. 14-19 మధ్యలో అసెంబ్లీలో కూడా అమరావతికి మేము స్టికాన్ అయి ఉన్నామనే చెప్పారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. 19లో గవర్నమెంట్ వచ్చారు. ఒక్కసారిగా ఎక్కడ లేని దర్పం వచ్చిందా, లేదంటే ఎప్పుడూ లేని అధికారం వచ్చిందని ఫీలింగా మరి కన్ను మిన్ను గానక ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ మేమే అందరికీ బెచ్చం వేసేస్తే మన వెంటే ఉంటారు. అప్పుడు ఒక 40% ఓటింగ్, ఇప్పుడు ఒక 39% ఓటింగ్ మందే, తిరుగులేదు. ఇట్లాంటి డాన్స్ లోకి వెళ్ళిపోయి అమరావతి అంటే అమరావతి రైతులు గగ్గోలు పెట్టారు, రోడ్డును పడ్డారు. అటు ఆ ఇచ్చాపురం నుంచి అటు తిరుపతి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, తిరుమల వెంకన్న స్వామికి కూడా ముడుపులు కట్టి కాలినడకన వెళ్ళి ఎంత చేశారు, ఎంత విసిగి వేసారిపోయారు. ఆడవాళ్ళు చిన్నపిల్లలను కూడా చూడకుండా పోలీసులతో లాఠీచార్జ్ చేయించారు. ఎవరికి తెలియదు విషయం. అవన్నీ ఎవరు గుర్తులేదు, మర్చిపోయారు. టీవీల్లో ఉండే ఈ సోషల్ మీడియాలో మొత్తం ఉండే డేటా అంతా కాలిపోయింది. వీళ్ళందరూ గతం మర్చిపోయారు. నేను చెప్పిందే మళ్ళీ అందరూ నమ్ముతారు అంటే వాళ్ళకు ఒక ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది. ఆ ఛానల్ ని పేపర్ ఫాలో అయ్యే కొద్ది మంది ఉంటారు కదా, వాళ్ళు ఎలాగైతే గుడ్డిగా నమ్ముతున్నారో మిగతా వాళ్ళందరూ నన్ను అలాగే గుడ్డిగా నమ్ముతారు అనే ఫీలింగ్ లో ఉంటాడో ఏంటో తెలియదు, కానీ అదే చెప్తున్నాడు ఆయన. 50,000 ఎకరాలు తీసుకున్నారు, ముందు క్యాపిటల్ కట్టండి, ఇంకో 50,000 ఎందుకు రైతులు అడుగుతున్నారు, రైతులు గగ్గోలు పెడుతున్నారంట, ఈయన దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారంట. అదే రైతులకి ఎంత హింస పెట్టి ఎంత చేస్తే అసలు అంత ఘోర పరాభవానికి కారణం ఏంటి? అమరావతి రైతులు ఒక కారణం, భూపట్టా మీద ఈయన ఫోటో వేసుకోవడం ఒక కారణం, కల్తీ మద్యం ఒక కారణం, ఇసుక స్కామ్ ఒక కారణం. ఒకటే ఎన్ని అందరూ మీరు నమ్మరు. 2024 జూన్లో ఒక్కసారి సోషల్ మీడియా అంతా కలియ చూస్తే ప్రతి ఒక్కరూ చెప్పింది ఏంటంటే, నాకు తెలిసి ఒక 20-30 మంది సీనియర్ అనలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాలని ఒకటి తమ్ముడైలు, జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి అసలు కారణాలు ఇవే అని ఒక తమ్ముడైలు. అలాగే రకరకాలుగా ఒకరు 12 కారణాలు అంటే, ఒకరు 15 కారణాలు, ఒకరు 18 కారణాలు, ఒకరు 20, ఇంకా మర్చిపోయిన కూడా కొన్ని ఉన్నాయి. ఎంత ఘోర పరాభవం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించి, ఎయిర్పోర్ట్ మనం ల్యాండ్ చేసాం మందే క్రెడిట్ అంటున్నాడు. తీరా చూస్తే ఎయిర్పోర్ట్ కి ఇచ్చిన 600 ఎకరాలు టీడీపీ ప్రభుత్వం, అప్పుడు కూటమి కాదు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 600 ఎకరాలని మళ్ళీ వెనక్కి తీసుకుంది. మేబీ అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంది కరెక్ట్, బట్ బీజేపీకి అంత పట్టు లేదు. సో మొత్తానికి
ఆ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఉన్న బీజేపీ దేవుడు అప్పుడు జనసేన ఉండేది కాదు. సరే 600 వెనక్కి తీసుకున్నాడు ఈయన 19లో. మళ్ళీ నేనే ఎయిర్పోర్ట్ కి కారణం అంటాడు. వీళ్ళు సంగటగా డంగా బాయించుకోడు. ఇగో కొంతమంది మిత్రులు ఉన్నారు నాకు, వాళ్ళు స్టేటస్ లో పెట్టుకొని ఇది మా జగన్మోహన్ రెడ్డి చలవ అంట. 99.9% మంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే ఇవన్నీ జరిగాయని పెడితే ఆ పాయింట్ నాట్ 1 అని ఉంటది కదా, వాడు స్టేటస్ పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి చలవ అంటాడు. పైగా డేటా సెంటర్ వీళ్ళు ఎప్పుడో పెర్మిషన్ ఇచ్చారండి. పెర్మిషన్ ఇస్తే ఈయన లండన్ లో ఉన్నప్పుడు ఆ నాయకులు ఏమని చెప్పారండి, డేటా సెంటర్ వల్ల మనుషులకి రేడియేషన్ ఎఫెక్ట్, అది ఇది డేటా సెంటర్ ఎంఓ ఎంత ట్రాష్, అంతా చంద్రబాబు నాయుడు భారీ బిల్డప్, అంతా బోటకం ఇలాగ అన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వచ్చి డేటా సెంటర్ మార్చలవే నా వల్లే వచ్చింది అన్నాడు. అంటే ఇంతసేపు ఈ మాజీ మంత్రులు మాట్లాడిందంటే సొల్లు అయిపోలే. ఇప్పుడు మళ్ళీ ఆయన అలాగే మాట్లాడుతున్నారు. ఎట్లా? సో ఇప్పుడు నిజంగా ఈ ఉమ్మడి ఏవైతే జిల్లాలు ఉన్నాయో, కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు ఎన్ని అయ్యాయి? కృష్ణా 2 జిల్లాలు అయిపోయి, ఒకటి కృష్ణా జిల్లాగానే ఉంది మచిలీపట్నం రాజధానిగా, ఇంకోటి ఎన్టీఆర్ జిల్లా అయింది విజయవాడ రాజధానిగా. అటు గుంటూరులో కూడా ఒకటి గుంటూరు జిల్లా గుంటూరు రాజధాని, ఇంకోటి పల్నాడు జిల్లా అది నరసరావుపేట రాజధానిగా మారింది. సో ఈ 2 ఉమ్మడి జిల్లాలకు కలిపి దగ్గర 33 నియోజకవర్గాలు ఉన్నాయి. 33 కూడా క్లీన్ స్వీప్ అయిపోయిందా? సో ఈసారి వైనాట్ 33 అంటాడేమో ఆయన, వైనాట్ 175 అన్నట్టుగా. 33కి ఈసారి అంత లేదు, జస్ట్ 2-3 తగ్గుతాయి, 28 వచ్చేస్తాయి అంటారేమో. కూటమికి 28 వస్తాయి. ఆ 4 ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది అదే ట్యాక్స్ ఉన్నారనుకుంటారా, వాళ్ళు ఇస్తున్నారు, అది కూడా గ్యారంటీ లేదు. అసలు మొన్న ఎవడైనా ఊహించారా 164 వస్తాయని? కూటమి ప్రభుత్వంకి ఫేవర్ గా ఉందనేది వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా ట్రెమండస్ చేంజెస్ వచ్చాయి, సమీకరణాలు మారిపోయాయనేది వాస్తవమే. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ప్లస్ అయ్యాయనేది వాస్తవమే. కానీ 91.82% ఓటింగ్ ఎందుకు వల్ల వచ్చింది? ఈయన మీద వ్యతిరేకత వల్ల, ఈయన మీద ప్రజలు పెంచుకున్న అసహ్యం వల్ల. అది గమనించట్లే, ఇంకా రియలైజ్ అవ్వట్లే, తెలుసుకోవట్లే. ఎవడో చేసిన దానికి మేము శంకుస్థాపన చేసామని పేర్లు వేసుకోవడం, డబ్బా కొట్టుకోవడం, దానికి వెంటనే ఒక భజన బ్యాచ్ ఉంటుంది. అందరూ లేరు, ఒకేరిద్దరు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా వేదిక మీద కూడా చూడండి, ఒక 2 వ్యక్తులే ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. సార్ గతంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు చాలా మంది సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించేటట్లు తెల్లారి అంటే ఎప్పుడైతే మార్నింగ్ అవుతుందో అప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం చాలా హడావుడి జరిగింది. చాలా హడావుడి. ఎవరు బోరుగడ్డ అనిల్ అంట, వర్రా రవీంద్ర అంట, నెక్స్ట్ ఎవరు శ్రీరెడ్డి అంట. ఒక్కొక్కరు ఏ స్థాయిలో మాట్లాడారండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారండి? కొడాలి నాని ఎలా మాట్లాడేవాడు సార్, ఆయన ఎక్కడున్నాడు సార్ ఇప్పుడు? తెలుసండి ఎవరికైనా? మొన్న 1 కోటి సంతకాల సేకరణలో కనిపించారు, మళ్ళీ ఏడండి ఆయన? మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టేసి ఆడు ఈడు సన్నాసి ఫోర్ట్, నోటికి ఏదొస్తుందేనా? ఇప్పుడు ఏమైంది? వాళ్ళు కొద్దిమంది చేసిన పనికి ఎంటైర్ పార్టీలో ఉండే మిగతా మంచి వాళ్ళు కూడా అనిపిస్తున్నారు. ఏదో 1% మంచి వాళ్ళు ఉంటారు కదా, ఈ తిట్లు పురాణాలతో సంబంధం లేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక్కసారి అధోగతి పాలైపోయిందిగా, ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకుండా అయిపోయిందిగా. ఇంకా మారకపోతే వైనాట్ 175 అంటే ఇంకేం మాట్లాడతాం సార్? చూద్దాం మరి. అసలు నిజంగా అమరావతి రైతులు బోరున వేపిస్తే మొన్న మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోవడానికి ఎంత ప్లాన్లు వేశారు, బంపర్ మెజార్టీతో గెలిచాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ఎన్ని పన్నాగాలు పన్నారు, బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఇంకేం కావాలి? ఇంకా నిదర్శనం కనిపిస్తున్నా వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి, చేసుకుని ఉంటుందండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.